హాయ్ అందరికీ నమస్తే. మన పరిగిలో ఉన్న లొంకాంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. చూడండి అడ్రస్ అయితే చూపిస్తున్నా. సో ఇక్కడ ఆంజనేయ స్వామి చాలా స్వయంభూ వెలిచాడని చెప్పారు కాబట్టి మేమైతే వెళ్తున్నాం. మాకైతే చాలా బాగా అనిపించింది. మీరు లాస్ట్ వరకు వీడియో చూడండి. చూడండి ఆంజనేయ స్వామి వారి టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ చాలా మంది జనం అయితే వచ్చారు. ఈరోజు ట్యూస్డే కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది. మేమైతే గుండంలో కాళ్ళు కడుక్కున్నాం. గుండం చూడండి ఇక్కడ. అందరికీ నమస్తే. సో నేనైతే ఫస్ట్ టైం లొంకాంజనేయ స్వామి దగ్గరికి అయితే వచ్చా. ఇక్కడ ప్రత్యేకత ఏందని మనకైతే తెలియదు. స్వామీజీ మాటలో విన్నాం ఒకసారి. స్వామీజీ ఇక్కడ ప్రత్యేకత ఏంటి? దాదాపుగా ఈ యొక్క లుంక క్షేత్రాన్ని 200 సంవత్సరాల పూర్వం ఇదంతా కూడా ఒక కొండ లోయ ప్రాంతంలో కూడా ఆంజనేయ స్వామి విగ్రహం అనేది ఉంది. అంటే ఇక్కడ సప్త ఋషులు అంటే 7 ఋషులు కఠోరమైనటువంటి దీక్ష చేయడం వల్ల అంటే వాళ్ళు తపస్సు చేయడం వల్ల వాళ్ళ తపస్సుకు మించినటువంటి ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై ఆ యొక్క సప్త ఋషుల యొక్క కోరిక మేరకు సప్తముఖ ఆంజనేయ స్వామిగా అంటే ఒక్కొక్క ఋషి యొక్క కోరిక మేరకు వాళ్ళ యొక్క 7 ఋషుల యొక్క కోరిక మేరకు సప్తముఖ ఆంజనేయ స్వామిగా ఇక్కడ స్వయంభుగా వెలవడం జరిగింది. అంటే ఇదంతా కూడా శిలకే స్వామివారు స్వయంభుగా వెలవడం జరిగింది. ఆ తర్వాత మనము ఆ అలంకరణ కోసం అని చెప్పి మనకు తూర్పు ముఖంగా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది. అంటే ఈ స్వామివారికి కుడివైపున ఒక గుండము, ఎడమ వైపున ఒక గుండం ఉంటుంది. అంటే ఈ యొక్క వాటర్ అనేది సంవత్సరంలో 365 రోజులు నిరంతరాయంగా ఎలాంటి ఎండాకాలం అయినా సరే కూడా 365 నిరంతరాయంగా ప్రవహిస్తూ ఉంటుంది. కుడివైపున ఉన్నటువంటి యొక్క వాటర్ ని స్వామివారి అభిషేకాలకు ఉపయోగించడం జరుగుతుంది. ఎడమ వైపున ఉన్నటువంటి యొక్క గుండం లోపల భక్తులు స్నానాలు ఆచరించడం జరుగుతుంది. వాళ్ళకు ఉన్నటువంటి నరదోషాలు కానీ ఎలాంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయని అపార నమ్మకం ఈ యొక్క గుండం లోపల చేయడం వల్ల. అలాగే స్వామివారికి మంగళవారం, శనివారం రోజు నిత్య కైంకర్యాలు, ప్రత్యేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అమావాస్య పున్నమ రోజు లోపల ఇక్కడ యజ్ఞ యాగాదులు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. దాదాపుగా 1500-2000 మంది భక్తుల వరకు అన్నదాన కార్యక్రమం లోపల పాల్గొని ఈ యొక్క స్వామివారి కృపకు పాత్రలు అవుతూ స్వామివారి సేవల వల్ల నిరంతరాయంగా సేవ లోపల వాళ్ళు కృతజ్ఞులు అయి ఉంటారు. అసలు విన్నారు కదా, అంటే ఇక్కడ స్వామి నేను విన్న వరకు ఏ కోరికైనా నెరవేరుతుంది అని చాలా మంది అంటున్నారు. కరెక్ట్? అది ఎంతవరకు నిజం? కంపల్సరీగా అంటే చాలా మంది భక్తులు ఇక్కడ వాళ్ళ యొక్క మొక్కుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క కోరికలు నెరవేరడం కూడా జరిగింది. అంటే చాలా మంది భక్తులు ఏం చేశారు, దూర ప్రాంతంలో కూడా హైదరాబాద్ కానీ, కర్ణాటక కానీ, షాద్నగర్ దూర ప్రాంతాల నుంచి వచ్చేసి కొంతమంది వివాహం కాకపోవడం స్వామివారికి మొక్కుకొని ముడుపు కట్టుకొని వెళ్ళిన తర్వాత వితిన్ 3 months లోపలనే వారి యొక్క కోరికలు నెరవేరి మళ్ళీ వాళ్ళు వచ్చి ఆ స్వామివారిని దర్శనం చేసుకొని వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. వాళ్ళు నిజంగా ప్రస్తుతానికి మాకు చూసినంత వరకు ఈ స్థల మహిమ ఉంది. స్వామి వారికి మొక్కుకుంటే కంపల్సరీగా వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్తాయి తప్పకుండా ఇక్కడ. సో చూసారు కదా ఫ్రెండ్స్, మంచి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఇక్కడ ఉంది, లొంక ఆంజనేయ స్వామి టెంపుల్. నేనైతే ఫస్ట్ టైం వచ్చిన. సో మీకు కూడా అంటే ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటది, తీరని కోరిక అని. సో ఇక్కడ వచ్చి హనుమాన్ టెంపుల్ కి దేవుణ్ణి దర్శనం చేసుకుంటే మంచి కోరికలు అయితే తీరుతాయి అంటున్నాడు మన స్వామి అయితే. థ్యాంక్ యూ సో మచ్. అందరూ మంచిగా విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆంజనేయ స్వామి దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం, అమ్మ భవానీ టెంపుల్. ఇక్కడ కూడా చాలా మంచిగా అనిపించింది టెంపుల్. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా లోతైన ప్రాంతంలాగా అనిపించింది. కొండల మధ్యలో ఉంది అమ్మవారు అయితే. చాలా మంచిగా అనిపించింది. దర్శనం చేసుకున్నాం. ఇక్కడైతే చాలా పీస్ఫుల్ ప్లేస్ అయితే ఉంది. ఇంకా ఎవరైనా మిస్ అవుతే మన పరిగి ప్రాంతంలో ఉన్న వాళ్ళు కానీ, వికారాబాద్లో ఉన్న వాళ్ళు కానీ, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అమ్మవారిని దర్శనం చేసుకోండి. అలాగే మన ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోండి. మంచి టెంపుల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మిస్ అవ్వకండి అస్సలు.